హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు హ్యాపీ బర్త్డే పోస్టర్ని గూగుల్ జెమినీ ఏఐలో మీ ఫొటోస్తో ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నార్మల్గా ఉన్న మీ ఫోటోని ఇస్తే గూగుల్ జెమినీ ఇలా క్రియేట్ చేస్తుంది. స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. వితిన్ ఏ మినిట్లోనే క్రియేట్ చేసుకోవచ్చండి. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుంది. అది క్లిక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. హైప్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో జెమినీ ప్రాంప్ట్ అని ఒక లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. బ్లూ కలర్లో ఒక టెక్స్ట్ ఉంటుంది. ఇదే ప్రాంప్ట్. ఈ బ్లూ టెక్స్ట్ని కాపీ చేయాలి. టెక్స్ట్ పైన నొక్కి పట్టి ఈ బ్లూ కలర్ వరకు సెలెక్ట్ చేసుకొని కాపీ చేయండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర జెమినీ యాప్ లేకపోతే యాప్ స్టోర్లో ఉంది, ప్లే స్టోర్లో ఉంది, వెళ్ళి చూడండి. జెమినీ యాప్ని ఓపెన్ చేయండి. కింద ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి గ్యాలరీ పైన క్లిక్ చేయండి. మీ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఆస్క్ జెమినీ దగ్గర నొక్కి పట్టి అక్కడ కాపీ చేసిన టెక్స్ట్ని ఇక్కడ పేస్ట్ చేస్తే ఇక్కడ నా నేమ్ ఉంటుంది. కింద ఈ నేమ్ తీసేసి ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. ఇలా రాసుకొని సెండ్ చేయండి. ఇది ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. జెమినీ గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఇచ్చే ఫోటో ఎప్పుడు కూడా సగమే ఉండాలి, పూర్తిగా ఉండకూడదు. పూర్తి ఫోటో ఇచ్చినా, ఇద్దరు ముగ్గురు దిగింది ఇచ్చినా, లేదా మనకి లైటింగ్ తక్కువనది ఇచ్చినా అవుట్పుట్ అయితే కరెక్ట్గా రాదు. మీ ఫేస్ కూడా నీట్గా కనిపించదు. మీరు ఇచ్చే ఫోటో ఎప్పుడు ఈ విధంగా ఉంటే వచ్చే అవుట్పుట్ కూడా అంతే అందంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఎప్పుడు ఇదే మోడల్ రాదండి. క్రియేట్ చేసే ప్రతిసారి మోడల్ మారుతుంది. మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేస్తే మల్టిపుల్ మోడల్స్ వస్తుంది. ఎలా అంటారా? ఇదే ఫోటో, ఇదే ప్రాంప్ట్. ఎగ్జాంపుల్గా మీ ఫోటోతో ఈ ప్రాంప్ట్ ఎన్నిసార్లు క్రియేట్ చేస్తే అన్ని మోడల్స్ ఇక్కడ మారుతుంది. మీకు నచ్చిన మోడల్ వచ్చిన తర్వాత మీ ఫోన్లో లిమిట్ అయిపోతే మీ ఫ్రెండ్ ఫోన్లో క్రియేట్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది. ఇలా ఇచ్చాను, ఇలా క్రియేట్ చేసింది. ఫోటో పైన క్లిక్ చేస్తే కింద సేవ్ సింబల్ వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఇమేజ్ మన ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నెక్స్ట్ వీడియో మీకు వీడియో పెడితే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.